వాడుకునే వస్తువులకు కూడా పేరుంటుంది. నీ ఫోన్లో నా పేరు పట్టేంత ఖాళీ కూడా లేదా? భార్య అంటే భర్త మనసు. మనసు కన్నా మనిషిని అర్థం చేసుకోగలిగేది ఏముంటుంది? కాని నువ్వు కలలో సంతోషపెట్టగలిగినంతగా కళ్ల ముందుకొచ్చి సంతోషపెట్టలేకపోతున్నావు. అయ్యోయ్, మా సావిత్రి ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి కూడా మరే చేస్తుందా? ఎంత మారిపోయావు సావిత్రి. మీరు కాఫీ తాగరా? మనకి చిన్నప్పటి నుంచి ఈ కాఫీలు టీలు అలవాట్లేదండి. రోజుకు 10 సార్లు తాగినా పోలే. నేనే కాదు, మా సావిత్రి కూడా అంతే. పాలు తప్ప ఏమీ తాగదాం. తీసుకో సావిత్రి. నాకు పాలు తాగడం అలవాట్లేదు. చిన్నప్పుడు అందరూ ఆరుబయట కూర్చునుంటే కృష్ణుడు దొంగతనంగా వెన్న తిన్నట్టు గిన్నెలోని పాలని తాగేసి నా మీద చెప్పి మా ముసల్దాంతో నన్ను తిట్టించేది. సావిత్రి ఎట్టుందో అని మా వాళ్ళందరూ దిగులు పడిపోయారు. ఊరెళ్ళగానే దిగులు పడాల్సిన పని లేదని చెప్పాలి. ఆ సావిత్రి ముసల్ది మరీ చెప్పింది, మర్చిపోయిన వంటగదిలోకి నీ కోసం వెళ్ళి కజ్జికాయలు చేసిందంట. అదిగో ఆ క్యాన్ దాంది. అత్తేమో సున్నుండలో, అక్కేమో రవ్వలట్లు ఈ క్యాన్లో ఉన్నాయి. మీ అన్నయ్య నీకోసం రవ్వల నెక్లెస్ చేయించాడు. ఇదిగో తీసుకో. సరే సావిత్రి, బస్సుకు టైం అయింది, నేను బయలుదేరుతానే. భలేవారే, భోంచేసి వెళ్ళండి. ఈసారి వస్తానుగా. పాపం తాత ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళి కబురు చెప్పాలి, లేదంటే ఈ రాత్రికి ఉండేవాణ్ణే. ఇంత దూరం వచ్చి అప్పుడే వెళ్ళటం ఏంటండి? తమ్ముడు గారు, దారి పడింది కదా, ఇక మీరు వద్దన్నా వస్తూనే ఉంటా. సావిత్రి, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానండి. అందరినీ మరీ అడిగానని చెప్పండి. అలాగే. పదండి, ఆటో ఎక్కిస్తాను. అయ్యో, మీకెందుకడి శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి, మీరు పదండి. వస్తాను సావిత్రి. తమ్ముడు గారు, మీ కాపురం చూశాక నా కడుపు నిండిపోయింది. నిన్నటిదాకా చిన్నపిల్లకి దానికి తేడా లేకుండా ఉండేది. 3 పూల కోసం, మామిడి పండ్ల కోసం గొడవ పడేది, అలిగేది. పూలంటే గుర్తొచ్చింది. సావిత్రికి మల్లెపూలంటే చాలా ఇష్టం. తానెప్పుడైనా అలిగినా, తనని మీరు కూల్ చేయాలన్నా సింపుల్ గా ఒక మూర మల్లెపూలు తెచ్చామంటే చాలు, ఎంత కోపంగా ఉన్నా కరిగిపోతుంది. ఏం చెప్పినా వింటుంది. ఇది ఎవ్వరికీ తెలియని మా సావిత్రి సీక్రెట్. అలా పూలిచ్చే చిన్నప్పుడు దాని డిబ్బీలో డబ్బులన్నీ కొట్టేసేవాళ్ళం. ఏంటండి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు, పదండి. రండి. సావిత్రి, సావిత్రి, ఎవరై ఉంటారబ్బా? ఎవరది? ఎవరది? ఎవరంటు? సావిత్రి, నువ్వా? ఎంత పిలిచినా పలకపోయేసరికి ఎవరో దొంగ అనుకుని. చాలే, ఆపండి.
నన్ను ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి. భార్యని భర్త ముట్టుకోవటం తప్పేం కాదు కదా సావిత్రి. తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ మీరు నన్ను ముట్టుకుంటే కంపరంగా ఉంటుంది. ఏంట్రా ఈ తాగటం? రేయ్, అందరూ మందు తాగితే బాధలు మర్చిపోతారంటారు, కాని నాకేంట్రా, తాగే కొద్దీ ఇంకా బాధ ఎక్కువైపోతోంది. ఇప్పుడంత బాధపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? బాధ కాక ఇంకేం మిగిలిందిరా? నా భార్య గురించి నేను ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసు. సావిత్రి నా భార్యగా వచ్చాక నా కల నిజమైందనుకున్నాను, ఆనందపడ్డాను. కానీ ఇప్పటికీ నేను కలలోనే బతుకుతున్నానని అర్థమైంది. వచ్చిన రోజు నుంచి తను ఎలా ఉన్నా ప్రతి విషయాన్ని నేను పాజిటివ్గానే తీసుకున్నాను. నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కాదురా, నన్ను నేను మోసం చేసుకున్నాను రా. రేయ్, నాకు మాత్రం ఒక్క విషయం అర్థమైందిరా, తనకి పెళ్ళే కాదురా, అసలు నేనంటేనే ఇష్టం లేదురా. నన్ను చూస్తే తన మొహం చిన్నబోతోంది, నేను కనిపిస్తే తన మొహంలో నవ్వు ఆగిపోతోందిరా. అన్నీ భరించానురా, కానీ నేను తాగితేనే ఒళ్ళు కంపరంగా ఉందంటోంది. అదే తట్టుకోలేకపోతున్నాను రా. ఇంకా తాగితే గుండె పట్టుకుంటుందిరా. ఇప్పుడు మాత్రం కొట్టుకుంటోంది అనుకుంటున్నావా? సావిత్రి ఆ మాట అన్నప్పుడే అది ఆగిపోయిందిరా.
ఆగిపోయింది. ఆగిపోయింది. రే ఊరుకోరా. సావిత్రికి నేనంటే ఇష్టం లేదురా. నా వల్ల తను బాధపడుతోంది. తన ఆనందానికి నేను అడ్డమైపోతున్నాను. రే ఫ్లాప్ అయిపోయిందిరా. నా లైఫ్ లో పెళ్లి అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సత్య సత్య ఫ్లాప్ అయిపోయిందిరా. సత్య రే సత్య ఊరుకోరా. సత్య సత్య ఊరుకోరా, ఏం కాదురా. సత్య రే జాగ్రత్తరా. రే పదరా. అరే మెల్లగా నడురా. మెల్లగా రా. రే నా మాట వినరా. ఇంటికి వద్దురా. చాలా బాధగా ఉందిరా. తట్టుకోలేకపోతున్నానురా. రేయ్ నా మాట వినరా. ఈ మాట నీకు చెప్పినా ప్రయోజనం లేదు. కానీ నీ గొప్పతనం నీకు తెలియాలి కదమ్మా, అందుకే చెప్తున్నా. వాడు నాకు 10 సంవత్సరాలుగా స్నేహితుడు. ఇన్నేళ్లు మా స్నేహం ఏనాడు వాణ్ణి వైన్ షాప్ వరకు తీసుకెళ్లలేదు. కానీ వాడి జీవితంలోకి వచ్చిన 10 రోజుల్లో ఒళ్ళు తెలియనంతగా తాగేలా చేశావు. గొప్పదానివమ్మా, చాలా గొప్పదానివి. నువ్వు చాలా గొప్పదానివి, చాలా గొప్పదానివి. సావిత్రి, నువ్వంటే నాకు ప్రాణం సావిత్రి. నాకు దూరంగా ఉండకు సావిత్రి. నువ్వలా దూరంగా ఉండకు సావిత్రి. నువ్వంటే నాకు ప్రాణం సావిత్రి. టిఫిన్
ఏమండి? ఒక నిమిషం. మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకరు వేలెత్తి చూపించేలా ఎందుకిలా చేస్తున్నారు? అడిగేది మిమ్మల్ని. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్కరోజు మౌనంగా ఉన్నందుకే నా మౌనానికి కారణం తెలుసుకోవాలనిపిస్తుందా? మరి ఇన్ని రోజులు నీ మౌనాన్ని భరించినా నాకెలా ఉండుంటుంది? మనిషిని కలిపేది మాట, విడదీసేది కూడా ఆ మాటే. కాని మాటనేది లేకుండా మౌనంగా బతుకుతోంది మనిద్దరమే. ఏం చేశానని మౌనం? ఏం తప్పు చేశానని ఈ దూరం? అందరిలాగే పద్ధతిగా సంప్రదాయంగా పెద్దల అంగీకారంతోనే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇష్టంగా తల ఉంచితేనే కదా తాళి కట్టాను. 100 ఏళ్లు తోడుగా నడుస్తానని వేలు పట్టుకుంటేనే కదా 7 అడుగులు నడిచాను. మరి ఎందుకు ఈ మౌనం? నీ ఫోటో చూసిన ముందు క్షణం వరకు ఊహలే జీవితంగా బతికాను. నిన్ను చూశాక జీవితమే నువ్వనుకుని బతుకుతున్నాను. నీ నవ్వు కోసం, నీ మాట కోసం, అరే నువ్వు కన్నెత్తి చూస్తే చాలని నీ చూపు కోసం అంత తపన పడ్డాను. అంతగా ప్రేమించిన నా కోసం ఎంతో కొంత, కనీసం నీ ఒంటి మీదున్న చీరనిష్టపడినంత, నీ మెళ్ళో ఉన్న గొలుసునిష్టపడినంత కూడా ఇష్టపడలేకపోయావా? ప్రాణంగా ప్రేమిస్తున్న నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? నీ మౌనానికి కారణం చెప్పు. మనసు విప్పి మాట్లాడు సావిత్రి. నీ ప్రేమకు దూరం అయ్యేంత తప్పు నేనేం చేశాను? చెప్పు సావిత్రి. ఈ జీవితంలో నన్ను ప్రేమించలేవా? ప్రేమించలేను. ఏ? ప్రేమించలేను. అదే ఎందుకు? నా వల్ల కాదు. ఏ? నా వల్ల కాదు. ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రేమించడానికి నా మనసు నా దగ్గర లేదు. నా మనసు నా దగ్గర లేదు. నా మనసు నా దగ్గర లేదు. నా పేరు చంద్రశేఖర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ని. నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? అదే చెప్పండి. ఈరోజు మీ ఇష్టాన్ని గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేయలేరు కదా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. ఆకలితో ఉన్న మీలాంటి పేదవాళ్ళకి సహాయం చేయడానికే నేను ఈ మెడికల్ క్యాంప్ నడుపుతున్నాను. ఇది దానం కాదు, సహాయం. తీసుకోండి. చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏది లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్ని చేసుకుంటాను. నేనొస్తే సరిపోతుందా?
ఇది తీసుకురావద్దు. మనిషి మారచ్చు, మనసు ఎప్పటికీ మారదు. మీతో కలిసి బతకడం ఎప్పటికీ జరగదు.